హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు నటిస్తున్న లేటెస్ట్ చిత్రం పెద్ది మూవీ. అయితే ఈ సినిమా మార్చ్ 27వ తారీఖున 2026 మన ముందుకు అయితే రావడం జరుగుతుంది గైస్. మరో 90 రోజులు మాత్రమే ఉంది సినిమా రిలీజ్ కి. అయితే ఇప్పుడు ఈ సినిమాకి డైరెక్షన్ బుచ్చిబాబు సానా గారు కాదు, ఎస్ మరో కొత్త డైరెక్టర్ అయితే రావడం జరిగింది. బుచ్చిబాబు సానా స్థానంలోకి మరో కొత్త డైరెక్టర్ రావడం జరిగింది గైస్. సో ఇప్పుడు ఇదే చర్చ సోషల్ మీడియా వేదికగా విపరీతంగా నడుస్తుంది, విపరీతంగా ట్రెండింగ్ అవుతుంది, వేరే లెవెల్లో వైరల్ అవడం అయితే జరుగుతుంది. అయితే పెద్ది మూవీకి కొత్త డైరెక్టర్ ఎవరు అండ్ అలాగే బుచ్చిబాబు సానాని డైరెక్షన్ నుంచి ఎందుకు తప్పించారు, కొత్త డైరెక్టర్ చెప్పిన కథ ఏంటిది అనేది ఈ వీడియోలో మీకు క్లియర్ గా క్లుప్తంగా వివరించడానికి ప్రయత్నిస్తాను గైస్. వీడియో మాత్రం ఇక్కడ స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నించండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఈ మధ్య కాలంలో ఒక సినిమా రిలీజ్ కాకముందే ఆ సినిమా కథ ఏంటిది అండ్ అలాగే ఆ సినిమా ఎలా ఉండబోతుంది, ఏం జరగబోతుంది, అసలు అలాంటి కథతో సినిమాలు తీయొచ్చా తీయకూడదా అని చెప్పి ముందుగానే ప్రిడిక్ట్ చేసేస్తున్నారు అండ్ అలాగే ముందుగానే సినిమా గురించి చెప్పడం జరుగుతుంది. అయితే అసలు ఇలా ఎందుకు జరుగుతుంది, ఒక సినిమాని టార్గెట్ చేసి ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అనేది ఈ వీడియోలో మీకు వివరించడానికి మీ ముందుకు అయితే రావడం జరిగింది గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు నటిస్తున్న పెద్ది మూవీ గురించి సోషల్ మీడియాలో గత 24 గంటలుగా ఒక చర్చ, ఒక వైరల్ న్యూస్ అయితే విపరీతంగా ట్రెండ్ అవుతుందని చెప్పొచ్చు. అసలు మామూలు వైరల్ అవ్వడం లేదు. ఇదైతే లాస్ట్ 24 అవర్స్ గా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సరే, ఎక్స్ వేదిక కానివ్వండి, ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, యూట్యూబ్ కానివ్వండి, ఎక్కడ చూసినా సరే ఇప్పుడు ఇదే విషయం హాట్ టాపిక్ గా మారిందని చెప్పొచ్చు. అయితే ఆ విషయం ఏంటిది అయ్యా అంటే, మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు నటిస్తున్న పెద్ది మూవీకి కొత్త డైరెక్టర్ అయితే రావడం జరిగింది. అయితే ఆ డైరెక్టర్ చెప్పిన కథతోనే ఇప్పుడు పెద్ది మూవీ అయితే తీయడం జరుగుతుంది. ఆ డైరెక్టర్ ఎవరు అని అనుకుంటున్నారా? మనకు యూట్యూబ్ లో మూవీ రివ్యూస్ అందిస్తున్న పూల చొక్క, మనందరికీ సుపరిచితుడే, మనందరికీ తెలిసిన వ్యక్తే అనుకుంటున్నాను నేనైతే. సో ఒక పెద్ద యూట్యూబర్ అని చెప్పొచ్చు, మామూలు యూట్యూబర్ కాదు, అందరికీ తెలిసిన వ్యక్తే. సో మనం కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చాలా మంది ఆల్మోస్ట్ దాదాపుగా 500-600K సబ్స్క్రైబర్లు ఉన్న ఈ వ్యక్తి పూల చొక్క అనే యూట్యూబర్ అయితే పెద్ది మూవీని టార్గెట్ చేసి చాలా దారుణంగా అయితే మాట్లాడడం జరిగింది. అయితే ఇది ఎక్కడ జరిగింది అయ్యా అంటే, మన యూట్యూబ్ లో కొంతమంది యూట్యూబర్ అందరూ కలిసి కొలాబరేట్ అయ్యి లైవ్ అయితే పెట్టడం జరిగింది. లైక్ మన బార్బీల్ గారు కానివ్వండి అండ్ అలాగే ఇటు రాగడి కానివ్వండి అండ్ అలాగే పూల చొక్క కానివ్వండి, మరో 2-3 కూడా ఉన్నారు. సో వీళ్ళందరూ కలిసి కొలాబరేట్ అయ్యి యూట్యూబ్ లో లైవ్ అయితే పెట్టడం జరిగింది, మంచిగా ముచ్చట్లు అయితే మాట్లాడడం జరిగింది. అయితే సినిమా ప్రస్థానం వచ్చేసరికి మన పెద్ది మూవీ గురించి అడగా, పెద్ది మూవీ కథ నాకు తెలుసు అని మన పూల చొక్క గారు అయితే చెప్పడం జరిగింది. సో కథ ఏంటిది అనేది ఆయనకి తెలుసంట. అండ్ అలాగే ఇలాంటి కథతో సినిమాలు తీస్తారా, మళ్ళీ చికిరి చికిరి అని చాలా దారుణంగా కించపరిచేలా, మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారిని కించపరిచేలా అండ్ అలాగే పెద్ది మూవీని చాలా తక్కువ చేసి మాట్లాడడం అయితే జరిగింది. సో ఇలా మాట్లాడడం ఎందుకు, సినిమా కథ ఏంటిదో నీకు తెలియదు, అది అందరికీ తెలిసిన విషయమే. హీరో గారికి అండ్ అలాగే ఇటు డైరెక్టర్ కి, నిర్మాతలకి తప్ప సినిమా కథ ఏంటిది అనేది ఎవ్వరికి కూడా తెలియదు. ఏ సినిమా కథ కానివ్వండి ఎవ్వరికి కూడా తెలియదు. కానీ ముందుగానే ఈ సినిమా నాకు తెలుసు, ఈ కథ ఏంటిదో నాకు తెలుసు అండ్ అలాగే ఇలాంటి కథతో సినిమాలు తీస్తారా, మళ్ళీ చికిరి చికిరి అంట, ఆ చికిరి చికిరి సాంగ్ ఏంటిది అని చాలా దారుణంగా కించపరిచేలా మాట్లాడడంతో మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి అభిమానులు, మెగా అభిమానులు అందరూ కూడా ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా పూల చొక్కానైతే ఒక రేంజ్ లో ఆడేసుకుంటున్నారు, ఒక రేంజ్ లో వేసుకుంటున్నారు అని చెప్పొచ్చు. ఎక్కడ దొరికినా సరే అక్కడే పండబెట్టేలా కనిపిస్తున్నారు. ఇదైతే ఫ్యాక్ట్. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సరే ఇదే వైరల్ అవడం జరుగుతుంది అబ్బా. ఎక్కడ చూసినా సరే ఇప్పుడు ఇదే చర్చగా మారింది. సో మనకు అలాంటి హీరోని, గ్లోబల్ వైజ్ గా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోని పాన్ ఇండియా వైడ్ గా ఆయన రేంజ్ పెరిగింది. అండ్ అలాగే ఆయన తక్కువ హీరోనే కాదు, ఏ హీరో అయినా కానీ, తక్కువ హీరో కానివ్వండి, పెద్ద హీరో కానివ్వండి, చిన్న హీరో కానివ్వండి, ఏ హీరో అయినా కానివ్వండి అబ్బా, ఆయన సినిమాల గురించి కనీసం ఒక గ్లిమ్స్ అండ్ అలాగే ఒక సాంగ్ మాత్రమే వచ్చింది. సినిమా రిలీజ్ కాలేదు, ట్రైలర్ రిలీజ్ కాలేదు, అసలు సినిమా గురించి ఎవరికి అసలు ఏంటిది అనేది కూడా తెలియదు. స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ లో వస్తుంది, అది మనం గ్లిమ్స్ చూస్తే అర్థమవుతుంది. కానీ అసలు ఆ కథ ఏంటిదో కూడా ఎవరికి తెలియని టైంలో నాకు కథ తెలుసు అని చెప్పడం ఏంటిది అండ్ అలాగే ఇలాంటి కథతో సినిమాలు తీస్తారా అని చెప్పి ఇంత దారుణంగా, ఇంత తక్కువ చేసి మాట్లాడాల్సిన అవసరం ఏముంది? సో ఇదైతే చాలా దారుణమైన సిచ్యువేషన్ చెప్పొచ్చు. అసలు ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. ఎవరైనా సరే 100 కోట్లు పెట్టి సినిమాని అయితే తీస్తున్నారు, ఇలా తక్కువ చేసి మాట్లాడి సినిమాపై నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తే చాలా దారుణంగా నష్టపోవాల్సి వస్తుంది. సో ఇవన్నీ తెలిసి కూడా కావాలని చెప్పి, పేరు రావాలని చెప్పి అండ్ అలాగే వైరల్ అవ్వాలని చెప్పి చేసే పనులు ఇవన్నీ అయితే. సో ఇలాంటి వాటిని ఏది కూడా పట్టించుకోకండి. మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి అభిమానులు అయితే పూల చొక్క ఎక్కడ కనబడినా సరే వదలరబ్బా. ఇదైతే ఫ్యాక్ట్. మీరైతే కొన్ని రోజులు ఎవరికి కనబడకుండా ఉండడం మీకే మంచిది. సో పూల చొక్క ఏమి చిన్న రివ్యూవర్ కాదు కదా. యూట్యూబ్ లో చాలా మంది, లైక్ అందరికీ తెలుసబ్బా, ఆయన రివ్యూస్ దాదాపుగా 5 లక్షల మంది, 6 లక్షల మంది, 1 మిలియన్స్ చూసే
వాళ్ళు ఉన్నారు. సో అలాంటి వ్యక్తి ఇలా నోరు జారడం ఏదైతే ఉందో చాలా అంటే చాలా దారుణమైన విషయం అని చెప్పొచ్చు. కావాలని చెప్పి అన్నారో మరి, కావాలని చెప్పినట్టే 1కి 2 సార్లు చెప్పడం జరిగిందబ్బా. సో అది మెయిన్ ప్రాబ్లం ఇక్కడ. సో కావాలని చెప్పే వైరల్ అవ్వాలని చెప్పి ఏదో ఒక రకంగా వైరల్ అవ్వాలని చెప్పి చేసే స్టంట్స్ ఇవన్నీ కూడా. సో దీనివల్ల మరి పూల చొక్కా ఎదుర్కోవాల్సిన సవాల్ ఏంటిదో చూస్తేనే ఊహించుకుంటేనే భయం వేస్తుంది. మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి అభిమానులు అయితే ఖచ్చితంగా వెళ్ళరబ్బా, ఇదైతే ఫ్యాక్ట్. ఆల్రెడీ ఆయన కోసం సెర్చ్ చేయడం జరుగుతుంది. సో చాలా మందిని కనుక్కోవడం కూడా జరుగుతుంది. ఎక్కడ దొరికినా సరే అక్కడే పండబెట్టేలా కనిపిస్తున్నారు. సో ఇలా మన రివ్యూర్ అయిన మన రాగడి గారు ఇలా పెద్ద మూవీని కించపరిచేలా మాట్లాడడం గురించి మీరు ఏమనుకుంటున్నారు? అండ్ అలాగే ఇలా మాట్లాడడం కరెక్టేనా కాదా, మీ ఒపీనియన్ ఏంటో కూడా కామెంట్ చేయండి గైస్. కంపల్సరీ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇది గైస్ ఓవరాల్ గా మరో కొత్త ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే మీ ముందుకు వస్తాను. అండ్ నేను బై బై, సీ యూ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.